మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 27 నక్షత్రాల్లో ప్రముఖమైనటువంటిది ఒకటైనటువంటి రోహిణి నక్షత్ర జాతకుల యొక్క బలాలు బలహీనతలు, వీరు ఏ పనులు చేస్తే జీవితంలో కలిసి వస్తుంది, ఏ పనులు చేస్తే ఇబ్బంది పడతారు, అలాగే వీరి జీవితంలో కలిసి వచ్చేటువంటి అదృష్ట సంవత్సరాలు ఏమిటి, అంటే ఏ సంవత్సరాల్లో వీరికి అదృష్టం పడుతుంది, అలాగే వీరు జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకుంటే మంచి శుభ ఫలితాలు పొందుతారు, అటువంటి వివరాలు విశేషాలన్నీ కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. దాంట్లో మొట్టమొదటగా రోహిణి నక్షత్రం అనగానే మనం ముఖ్యంగా ఎవరైతే జన్మ జాతక రీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం తెలిసినప్పుడు పంచాంగం ప్రకారం వారి జన్మ జాతకం రాసినప్పుడు ఎవరైతే రోహిణి నక్షత్రం రోజున జన్మిస్తారో వారందరూ కూడా రోహిణి నక్షత్ర జాతకులు అవుతారు. ఇది ముఖ్యమైనటువంటిది. అయితే ఎవరికైతే జన్మ జాతకం అంటే పుట్టిన తేదీ సమయం సంవత్సరం ఇవేవే తెలియవో వారేం చెయ్యాలి అంటే వారి పేరులోనటువంటి ప్రథమాక్షరం గనక ఓ వా వి వు అనేటువంటి అక్షరాలతో మొదలైతే వాళ్ళందరూ కూడా రోహిణి నక్షత్ర జాతకులు అవుతారు. ఉదాహరణగా చెప్పాలంటే ఓ అంటే ఓంకార్, వా వాహిని వాసుదేవరావు, అలాగే వీరేష్ వీరబాబు, ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా రోహిణి నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఈ రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు, ఈ ఉండేటువంటి రాశి అధిపతి శుక్రుడు. అంటే వీరి జన్మ జాతకం మీద ఎల్లప్పుడూ కూడా చంద్ర శుక్రుల యొక్క ప్రభావం ప్రస్ఫుటంగా ఉంటుంది. వీరి జన్మ జాతకంలో కనుక ఈ శుక్రుడు మంచి స్థానాల్లో ఉండేటట్లయితే జీవితం అంతా భోగభాగ్యాలతో తొలగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే రోహిణి నక్షత్రం అంటే చంద్రుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నక్షత్రం. అంతేకాకుండా చంద్రుడికి రోహిణి నక్షత్రం పరమోచ్చ కింద పరిగణించబడుతుంది. జ్యోతిష్ శాస్త్ర రీత్యా చంద్రుడికి రోహిణి నక్షత్రం వృషభ రాశి అనేటువంటిది ఉచ్చక్షేత్రం కనుక వీరికి చంద్రుడు అత్యంత శుభ ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మంచి స్థానాల్లో ఉండేటట్లయితే వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండటం అనేటువంటిది తటస్థిస్తుంది. సర్వసాధారణంగా ఈ రోహిణి నక్షత్ర జాతకులు ఎక్కువగా దైవభక్తి, గోభక్తి, బ్రాహ్మణ భక్తి, పెద్దలంటే భక్తి, ఇటువంటి మంచి లక్షణాలను కలిగి ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఈ రోహిణి నక్షత్ర జాతకులకు ఉండేటువంటి మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే వీరికి స్త్రీలంటే అమితమైనటువంటి గౌరవం ఉంటుంది. రోహిణి నక్షత్రంలో జన్మించిన స్త్రీలకైనా పురుషులకైనా స్త్రీల పట్ల సదభిప్రాయం ఉంటుంది. స్త్రీలని దైవంగా చూస్తారు. ఈ ఫెమినిస్టులు లేడీస్లో గనక అంటే ఆడవాళ్లలో గనక రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఈ ఫెమినిజం వైపుగా ఆకర్షించబడతారంటే స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను గుర్తించాలి అనేటువంటి మంచి లక్షణాలను కలిగి ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. వీరు సర్వసాధారణంగా పుట్టింది మొదలు పెరిగి పెద్ద ఈ ఉద్యోగంలో స్థిరపడి వివాహం చేసుకునే లోపలే వీళ్ళు తల్లిదండ్రుల నుంచి దూరం అవటమో, దూరంగా ఉండటమో, అలాగే హాస్టల్స్లో ఉండటమో, దూరంగా పెరగటమో, మేనమామల దగ్గర పెరగటమో, ఇటువంటివేవో వీళ్ళ జీవితంలో జరగటం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు సహజంగానే తల్లిదండ్రులకి దూరంగా ఉన్నప్పటికీ కూడా మంచి క్రమశిక్షణని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుంటారు. అలవాటు చేసుకోలేని వాళ్ళు మాత్రం కొద్దిమంది వాళ్ళ జన్మజాతక రీత్యా దెబ్బతినటం, అఖండమైనటువంటి అనంతమైనటువంటి కష్టాలు పడటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే రోహిణి నక్షత్ర జాతకులు ఉంటారో వారి జన్మ జాతకంలో శుక్రుడు గనక నీచ స్థానంలో కానీ దుస్థానాల్లో కానీ ఉండి చెడ్డ ఫలితాలు ఇచ్చేటట్లయితే వాళ్ళు స్త్రీల విషయంలో కొంచెం దురుసుగా దుర్మార్గంగా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయి. కనుక ఎవరైనా సరే రోహిణి నక్షత్ర జాతకులు ఇటువంటి పరిస్థితిలో ఉండేటట్లయితే వారి తల్లిదండ్రులు శుక్రగ్రహ శాంతి క్రియలు జరిపించుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం అనేటువంటిది జరుగుతుంది. మరి ముఖ్యంగా వీళ్ళకి చిన్న వయసు నుంచే క్రమశిక్షణ అనేటువంటిది అలవాటు చెయ్యాలి, చేసుకోవాలి. చేసుకోకపోయేటట్లయితే వీళ్ళ స్వతంత్ర బుద్ధి రీత్యా, స్వేచ్ఛా రీత్యా వీళ్ళకి తరచూ మారిపోయేటువంటి మూడ్స్ రీత్యా కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది.
అంటే ఇప్పుడు రోహిణి నక్షత్ర జాతకులు ఎవరైనా ఉంటే వారు తన అనుక్షణం వాళ్ళ యొక్క ఆలోచనలు మూడ్స్ నిరంతరం చెలిస్తూ 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 ఉంటాయి. వీరి జాతకంలో ముఖ్యంగా చెప్పవలసిన అంశం ఏంటంటే వీరికి 18వ సంవత్సరం నుంచి సుమారుగా 31వ సంవత్సరం 36వ సంవత్సరం వరకు కూడా వీరికి వారి వ్యక్తిగత జన్మ జాతక రీత్యా అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, కష్టాలు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎవరి జన్మ జాతకంలో అయితే రాహుగ్రహం ఇబ్బంది పెడుతూ ఉంటాడో, దుస్థానాల్లో ఉంటాడో, నీచ ఫలితాలు ఇస్తూ ఉంటాడో వారు మాత్రం చెప్పుకోవడానికి వీలైనటువంటి బాధలు, ఇబ్బందులు పడటం అనేటువంటిది జరుగుతుంది. కనుక రోహిణి నక్షత్ర జాతకులు ఎవరైనా సరే 17 లేదా 18 నుంచి 30-36 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఇబ్బందులు తరచుగా వస్తూ ఉంటే వీరు రాహుగ్రహ పరిహారాలని గనక నియమబద్ధంగా పాటిస్తే ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. అంతేకాకుండా ఈ రాహుగ్రహ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి వారికి రాహుగ్రహం బాగున్నా బాగుండకపోయినా సరే ఎవరైతే జీవితంలో సక్సెస్ సాధించాలనుకుంటారో, చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో మంచి శుభ ఫలితాలు సాధించాలనుకుంటారో వారందరూ చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే పుట్టలో పాలు పోయటం, సర్పక్షేత్రాలని సందర్శించటం, సర్పదేవత ఆరాధన చేయటం, ఇటువంటివి చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ శుభ ఫలితాల వల్ల చక్కటి ఉద్యోగం, చక్కటి వైవాహిక జీవితం, చక్కటి ఆర్థిక అభివృద్ధి పొందటం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళకి చెప్పదగిన గొప్ప ముఖ్యమైన విశేషం ఏంటంటే పొరపాటున కూడా వీరు వివాహ సమయంలో స్వాతి నక్షత్రం వాళ్లతో కానీ, మూలా నక్షత్రం వాళ్లతో కానీ వీరి వివాహం జరిగేటట్లయితే చాలా ఇబ్బందులు పడతారు. వైవాహిక జీవితం ఒక రకంగా కొంత బ్రేక్ వచ్చే పరిస్థితి కూడా గోచరిస్తుంది. అంటే వైవాహిక జీవితంలో పూర్తి స్థాయి ఒడిదుడుకులు ఏర్పడతాయి, ఘర్షణపూరితమైన వాతావరణాలు ఏర్పడతాయి, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి, కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తప్పవు. కనుక వీరు వివాహం చేసుకునేటప్పుడు, జీవిత భాగస్వామిని నిర్ణయించుకునేటప్పుడు స్వాతి నక్షత్రం తులారాశి, అలాగే మూలా నక్షత్రం ధనుసు రాశి వాళ్ళని మాత్రం పొరపాటును కూడా వివాహం చేసుకోరాదు. ఇది ముఖ్యంగా వీళ్ళకి చెప్పదగినటువంటి సూచన. మరి ముఖ్యంగా ఈ రోహిణి నక్షత్రం, ఈ వృషభ రాశికి చెందినటువంటి జాతకులకి సర్వసాధారణంగా కలిసి వచ్చేటువంటి రంగులు ఏమిటంటే తెలుపు మరియు నలుపు, బ్లాక్ అండ్ వైట్ కలర్స్. ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ వీళ్ళకి అద్భుతంగా రాణిస్తాయి. ఈ రంగు కార్లు కానీ, బండ్లు కానీ, అలాగే దుస్తులు కానీ ధరించేటట్లయితే వీరికి చక్కటి అదృష్టం అనేటువంటిది లభిస్తుంది. వీరి యొక్క అదృష్ట దేవత ఎవరంటే శ్రీకృష్ణుడు వీరి అదృష్ట దేవత. ఎందుకనంటే రోహిణి నక్షత్రంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు. కనుక ఈ రోహిణి నక్షత్రం రోజున శ్రీకృష్ణుడి గుడికి వెళ్ళి శ్రీకృష్ణ ఆరాధన చేసిన, శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి దేవాలయాల్లో సేవ చేసిన వీళ్ళకి మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. ఎవరైతే రోహిణి నక్షత్రం వృషభ రాశి వాళ్ళు జన్మజాతక రీత్యా ఇబ్బందులుండి, దశాంతర దశల రీత్యా గృహ సంబంధమైనటువంటి ఇబ్బందులు, వైవాహిక సంబంధమైన ఇబ్బందులు, సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో వాళ్ళందరూ చేయదగిన మరొక అతి ముఖ్యమైన పరిహారం ఏమిటంటే గోసేవ చేయండి. అంటే గోవులకి ఆహారం తినిపించటం, గోశాలని శుభ్రం చేయటం, అలాగే గోవు యొక్క క్షీరాన్ని సేవించటం, ఇటువంటి పనులు కనుక చేసేటట్లయితే రోహిణి నక్షత్రం వారికి అత్యంత శుభ ఫలితాలు వస్తాయి. కనుక గో సంరక్షణ, గోసేవ చేసేటువంటి రోహిణి నక్షత్ర జాతకులకి జీవితంలో తిరుగుండదు. కనుక ఈ పరిహారాన్ని చక్కగా రోహిణి నక్షత్రం వాళ్ళందరూ పాటించి చక్కటి శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాం. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య ఏమిటంటే 1, 2, 3, 4 అంకెలు వీళ్ళకి కలిసి వస్తాయి. అంటే ప్రతి నెలలోనూ 1, 10, 28 తేదీలు, అలాగే 2, 11, 20 తేదీ, అలాగే 3, 12, 21, 30 ఈ తేదీలు
4 అంటే 4, 13 ఇంకా 22 తేదీల్లో గనక వీళ్ళు గనక ఏమైనా కొత్త కార్యక్రమాలు ప్రారంభించేటట్టయితే శుభ ఫలితాలు వస్తాయి. ఈ తేదీలతో పాటుగా వీళ్ళ యొక్క తారాబలం చూసుకుని ముఖ్యమైన పనులు కనుక నిర్ణయించేటట్లయితే వీళ్ళకి మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. మరి ముఖ్యంగా ఈ రోహిణీ నక్షత్ర జాతకులకు చెప్పదగిన విశేషం ఏంటంటే వీరు నేరేడు చెట్టు వీరి యొక్క అదృష్ట దేవత కనుక నేరేడు చెట్టుని పూజించాలి. అలాగే వీళ్ళకి శత్రు వృక్షం ఒకటి ఉంది, అదేమిటంటే పనస చెట్టు. మరి పనస చెట్టును కూడా వీరు పూజించాలి. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ వీరు పనస చెట్టుని కొట్టరాదు. కొట్టేటట్లయితే అనంతమైనటువంటి చెడ్డ ఫలితాలని పొందుతారు, యాక్సిడెంట్స్ అవుతాయి, ఇబ్బందులు పడతారు. ఇటువంటి ఇబ్బందులు కలిగితే గనక జీవితంలో పొరపాటును కూడా ఈ పనస చెట్టుని కొట్టడం చేయరాదు. కనుక ఈ 2 విషయాలని ఈ రోహిణీ నక్షత్ర జాతకులు గనక గుర్తుపెట్టుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. మరి ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి వారాలు ఏమిటంటే సోమ, బుధ, గురు, శనివారాలు వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలుగా చెప్పవచ్చు. కనుక నేను చెప్పినటువంటి అదృష్ట తేదీలైన 1, 2, 3, 4 అలాగే అదృష్ట వారాలైనటువంటి సోమ, బుధ, గురు, శని ఈ కాంబినేషన్లో తారాబలం కనుక సరిపోయేటట్లయితే కొత్త కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్ట్స్ చేస్తే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఈ రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి బడా బడా కాంట్రాక్టర్స్, బిల్డర్స్ ఎవరైతే ఉంటారో వారికి 2022 సంవత్సరం, 2023 సంవత్సరం, 2024 సంవత్సరాలు అత్యంత అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంవత్సరాలుగా చెప్పవచ్చు. ఇవి వీరి జీవితంలో వీరి జీవితాన్ని మలుపు తిప్పేటువంటి సంఘటనలు జరిగేటువంటి సంవత్సరాలుగా చెప్పవచ్చు. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏవైనప్పటికీ కూడా ఈ 3 సంవత్సరాల్లో అత్యంత శుభ ఫలితాలని పొందగలుగుతారు. మరి ముఖ్యంగా వీరి జన్మ జాతకరీత్యా ఈ రోహిణీ నక్షత్ర జాతకులకి ముఖ్యంగా కలిసి వచ్చేటువంటి సంవత్సరాలు అంటే వారి జీవితంలో ఈ 29, 38, 47, 56 అలాగే 65 సంవత్సరాలు వచ్చినట్లయితే అంటే వాళ్ళ పుట్టినరోజులు కనుక అంటే 65వ పుట్టినరోజు, అలాగే 56వ పుట్టినరోజు, 47వ పుట్టినరోజు, 38వ పుట్టినరోజు, 29వ పుట్టినరోజు ఇవి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు ఖచ్చితంగా ఒక మంచి యోగాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇవన్నీ బాగున్నాయి. వీడి జన్మ జాతకరీత్యా మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. విదేశాల నుంచి వీళ్ళకి సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీయానం అనేటువంటిది వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి శుభ ఫలితాలన్నీ కూడా ఉంటాయి. ఈ సంవత్సరాల్లో 2022, 23, 24 సంవత్సరాల్లో చేసేటువంటి వృత్తిలో మంచి స్థితికి వెళ్ళడం, విదేశీ ప్రయాణాలు చేయటం, అలాగే శుభవార్తలు వినటం, చక్కటి కుటుంబ జీవితం ఏర్పడటం ఇటువంటి అన్నీ కూడా మంచి శుభ ఫలితాలు వీరికి కలిగేటువంటి సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కనుక నేను చెప్పినటువంటి వివరాలన్నింటినీ అకలింపు చేసుకుని ఎవరైతే ఇబ్బందులు పడుతుంటారో వారు నేను చెప్పినటువంటి వివరాలని కొద్దిగా 1-2 సార్లు విని గమనించి పరిహార క్రియలు కనుక పాటించేటట్లయితే చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి. చక్కటి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.